హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బర్డ్స్కి రింగ్స్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఈ రింగ్స్ని కానీ లెగ్ బ్యాండ్స్ కానీ అంటారు. డిఫరెంట్ టైప్స్గా పిలుస్తుంటారు. క్లోజ్ రింగ్స్ అంటారు, కట్ రింగ్స్ అంటారు. కానీ నేను ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే క్లోజ్ రింగ్స్ అండి. బర్డ్స్ యొక్క డేటా మొత్తం మనకు తెలుస్తుంది అనమాట ఈ రింగ్స్ ఉండడం వల్ల. అండ్ ఎవరు కూడా చీట్ చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే దాని యొక్క డీటెయిల్స్ దాని మీద ఉంటాయి కాబట్టి దాని యొక్క రికార్డ్ అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ రింగ్స్ కానీ ఎప్పుడు అప్లై చేయాలి అంటే బర్డ్ ఏజ్ ఉంటుంది కదా, ఏజ్ ఏమో 7 to 12 days. ఎప్పుడైతే గూట్లో ఉన్నప్పుడే 7 to 12 days ఉన్న టైంలో ఈ రింగ్స్ అనేది అప్లై చేయాలి. సో దట్ ఆ లైఫ్ లాంగ్ ఆ రింగ్ దాని లెగ్ అనేది ఉండిపోతుంది అనమాట. అది రిమూవ్ చేయడానికి మళ్ళీ కుదరదు. అండ్ నెక్స్ట్ ఈ రింగ్ని ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆ 4 fingers ఏవైతే ఉంటాయో బర్డ్కి, ఫస్ట్ 3 fingersని ఫస్ట్ ఆ రింగ్కి ఇన్సర్ట్ చేసి, మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ 3 fingersని ఇన్సర్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఫింగర్ని రింగ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బయటికి తీయాలన్నమాట. బయటకు తీస్తే ఆ రింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అక్కడ ఉండిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, స్లోగా నేను అప్లై చేస్తున్నాను తిప్పుతూ కూడా రింగ్ని. అది చాలా జాగ్రత్తగా చేయాలండి. మనం ఏమాత్రం కొంచెం అశ్రద్ధగా చేసినా సరే బర్డ్ యొక్క లెగ్ డ్యామేజ్ అవుతుంది. మీరు చూశారు కదా, నేను ఆ రింగ్ లోపల నుంచి లెగ్ను స్లోగా రిమూవ్ చేస్తున్నాను. ఇదే విధంగా అప్లై చేసుకుంటే మీకు బర్డ్ రింగ్ అనేది